ది డాక్టర్ పితాని అన్నవరం ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్లో గల ది డాక్టర్ పితాని అన్నవరం ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 4వ వార్షికోత్సవాన్ని రమ్య హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి బ్యాంక్ మేనేజర్ వీరవెంకట సత్య, గంగా గౌరి అధ్యక్షత వహించారు. చింతాకుల భాస్కర్ రాజు, కోట వీరభద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బ్యాంకు వార్షిక నివేదికను మేనేజర్ వీరవెంకట సత్య, గంగా గౌరి తెలియజేశారు. ముఖ్య అతిథులు చింతాకుల భాస్కర్ రాజు, కోట వీరభద్రరావు మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు ది డాక్టర్ పితాని అన్నవరం ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సేవలు సద్వినియోగించుకోవాలని అన్నారు. చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ బ్యాంక్ అందిస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ మోర్తా రాణి, క్యాషియర్ సూరంపూడి విజయ, బ్యాంక్ ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన భారతదేశం ఫైనాన్షియల్గా దూసుకు వెళ్తుందంటే ఫైనాన్షియల్ బ్యాంక్స్, చాలా బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, జాతీయ బ్యాంక్స్ ఇవన్నీ కూడా అవి ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆర్థిక సహాయం కూడా అవి అందిస్తున్నాయి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో మన డాక్టర్ పితాని అన్నవరం గారి బ్యాంకు స్థాపించబడింది. అదేవిధంగా మిగతా బ్యాంకులు ఏ విధంగా డెవలప్ అయ్యో అదేవిధంగా ఈ బ్యాంక్ కూడా వితిన్ ఇప్పుడు అప్పుడే 5 years అయిపోయింది. ఇంకో 5 yearsలో ఉన్నత స్థానానికి వెళ్ళి అభివృద్ధి చెంది ఎంతో తోడ్పాటుగా మన అందరికీ, అంటే మన ఖాతాదారులందరికీ ఈ బ్యాంక్ ద్వారా సహకారం అందిస్తారు. దాని సహకారం తీసుకుని మనం ఎంత అభివృద్ధి చెందాలి.